బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక కేటీఆర్ బయట రోడ్ల వెంట తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బట్టలు ఒడదీస్తాం, తోలు తీస్తామని తొడలు కొట్టి సవాల్ చేసి తీరా అసెంబ్లీ సమయానికి ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పాలన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంలో తాము విలన్లుగా మిగిలిపోతామనే భయం బీఆర్ఎస్ నేతలో నెలకొందని, అందుకే సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాట్లాడడానికి ధైర్యం చాలని కేటీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించడానికి వెనుకాడినటువంటి కేటీఆర్ గారు అంటే అసెంబ్లీలో చర్చ వస్తే రేవంత్ రెడ్డి గారి ముందు ధైర్యంగా మాట్లాడలేమని ఈరోజు రోడ్ల వెంట తిరిగేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని జిల్లాల పేరిట ఓ రకంగా సర్పంచుల సన్మాన కార్యక్రమం కూడా అక్కడక్కడ తిరుగుతున్న క్రమంలో బీరాలు పోతూ ఈరోజు సన్మాన సభల పేరిట వారు చేస్తున్నటువంటి యాగి ప్రజలందరూ కూడా గమనిస్తారు. కేటీఆర్ కంట్రోల్ తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రెస్టేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంట్లో పోరు, బయటకు వస్తే కవిత గారితో పోరు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు. ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. ఆయన ఆలోచన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అనేక సందర్భాల్లో మీరు చెప్పినప్పటికీ మతి తప్పి మాట్లాడేటువంటి మాటలుగా దుర్భాషలు కూడా ఓ స్థాయిని దాటి హద్దు దాటి మాట్లాడుతున్నట్టు సందర్భంలో నాలుగుకు ఎంత వస్తే అంత రాహుల్ గాంధీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడిన మాటలు. మళ్ళీ నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓ పరుష పదాజాలంతో తిట్టేటువంటి క్రమంలో సభ్య సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టేటువంటి పదాలను వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నారన్నమాట చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు వెంటనే రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.